హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది మనం ఈ మంచం పాలిష్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ మంచం గురించి మీకు చూపిస్తాను. ఇది రెడీమేడ్ మంచం అనమాట, కొనుక్కున్నారు వాళ్ళు. దీనికి ఇప్పుడు ఈ బోర్డు నేను పాలిష్ చేస్తాను. పాలిష్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు రెడీమేడ్ మంచాలు ఎందుకు వస్తాయన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మంచం ఉంది కదా, ఇందులో మీకు చూపిస్తాను ఏంటన్నది. కింద ప్లేవుడ్ ఉంది కదా, ఇది 18 mm ప్లేవుడ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. మంచం చూసారు కదా, చూడడానికి లావుగా ఉంటుందా. ఇదంతా ప్లేవుడ్, బ్యాక్ సైడ్ అంతా ప్లేవుడ్ సీట్ అనమాట. 18 mm ప్లేవుడ్ సీట్ వేస్తారు. ఇదేమో 12 mm ప్లేవుడ్. దళసరిగా ఆడడం గురించి మీకు 12 mm ప్లేవుడ్ కట్టారు. దీని మీద కట్టారు. అప్పుడు మీకు ఇక్కడ అంగుళన్నర సైజ్ అనేది వచ్చింది. ఈ పైన మీకు ప్లేవుడ్ అని తెలియకుండా ఉండడానికి పైన బీడింగ్ కట్టారు. చూస్తారు కదా, బీడింగ్ కట్టారు. ఒకటి మీకు చూపిస్తాను అసలు మ్యాటర్. ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఎలాగంటే ఇక్కడ చూపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి కదా, ఓకే, నీట్గా వస్తుంది. ఓకే, ఇది ఉంది కదా, ఈ ప్లేవుడ్ మీద ఏం చేస్తారంటే మీకు ఏదన్నా ఫ్రంట్ కనబడేది ఓన్లీ చెక్కలు అంటే మీకు అరంగులు దళసరు అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారు కదా, ఈ ప్లేవుడ్ కదా, ఎన్నో దళసరు ఉంది కదా, ఈ దళసరు చెక్క ఉంటుంది అనమాట. ఈ చెక్క ఈ విధంగా మొత్తం పైన కడతారు. ఈ కిందన ఇలా దళసరు వచ్చింది కదా, ఇది చూసారా, మళ్ళీ స్టెప్ లోపలికి ఉంది. ఇది ఇంకా పలసన ఉంటుంది. ఇవన్నీ అరంగులం చెక్కలు ఉంటాయి అనమాట. ఇవన్నీ అరంగులం చెక్కలు. ఇది చూసారా, చిన్న పీసులు అనమాట. ఇవన్నీ చిన్న పీసులు. మీకు జాయింట్ కూడా తెలుస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పీసు చూసారా, ఖాళీ ఏ విధంగా వస్తుందో. ఇదొక పీసు ఇలా చెక్కలు పీసులను వేసేస్తారు. మొత్తం పీసులు వేసేస్తారు. ఇటు కూడా అంతే, ఇటు అలాగే ఉంటాయి. ఇది అంతే, మొత్తం అన్నీ అలాగే ఉంటాయి. అన్ని పీసులు అనమాట. ఇంకా ఇక్కడ చెక్క కూడా మీకు పోయింది చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు వీటిలో ఏంటంటే మీకు ఖాళీలో చూడండి, లైట్ ఆన్ చేస్తాను. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ప్లేవుడ్ అనమాట. ప్లేవుడ్ మీద చెక్కని దిగుడేస్తారు. అంతేకాకుండా ఇది ఓన్లీ కలరు. మీకు మంచం చూడడానికి మంచి సేవన్న కర్రలా కనబడుతుంది. కాబట్టి ఇది అదేం కాదు, మీకు శుభ్రంగా కలర్ ఎక్కిచ్చేస్తారు. మీకు కలర్ ఎక్కిచ్చారని అలా చెప్తున్నానంటే చూస్తున్నారు కదా, ఇక్కడ పెయింట్ మచ్చలు పోయి అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం కలర్ ఎక్కిచ్చేసి మీకు వుడ్ జాయిల్ లాగా టచ్అప్లు ఇచ్చేస్తారన్నమాట. చూసారు కదా, ఇక్కడ మొత్తం అంతా కర్ర అలాగా ఉంటుంది. తెల్ల కర్ర అనమాట. తెల్ల కర్ర ఎక్కిచ్చేసి ఇలా వుడ్ జాయిల్ కింద మీకు లాగేస్తారు. లాగేసి అంతా ఒక కలర్లో లాగేసి చేసేస్తారు. అందువల్ల నీట్గా ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా రెడీమేడ్ మంచాల్లో మోసాలు జరుగుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది తలబొడ్డు, ఇది కాల్కాడ బొడ్డు. దీన్ని మనం పాలిష్ చేస్తాం. పాలిష్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా కనబడుతుంది. దానికి చెయ్యాలి. చిన్న మచ్చలు ఉన్నాయి కదా, అవి టచ్అప్లు ఇవ్వాలి. టచ్అప్లు ఇచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇవేమని బాక్సులు అనమాట. లోపల బాక్స్ ఇవి ఇక్కడ చూడండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది. చెక్క చూసారు కదా, పైన కర్ర వేసారా, పైన కర్ర వేసారు కదా. ఇంకో అరంగులం దళసరు ఉంటుంది అంతే. ఇది అరంగులం కూడా ఉండదు. చూసారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి కర్ర అంతే. ఇది ప్లేవుడ్. మళ్ళీ ఇదంతా ప్లేవుడ్. చూసారా, ఇదంతా ప్లేవుడ్. ఇది బాక్స్ టైప్ మంచం అనమాట. ఇదంతా స్టోరేజ్ అనమాట. ఈ పట్లు ఇలా 2 బాక్సులు వచ్చేస్తాయి. ఇదో బాక్స్ అదో బాక్సులు పెట్టుకుని 4 బోల్ట్లు ఉంటాయి. 4 బోల్ట్లు బిగించుకోవడమే. ఇంకో 2 సొరుగులు ఇచ్చారు. సో మీ సొరుగులకి వేసింది కూడా మొత్తం మీకు కర్ర వేయలేదు. చూసారా, కింద ప్లేవుడ్ ఉంది. 16 mm ప్లేవుడ్ ఉంది. పైన అరంగులం చెక్కలు వేశారు. అవి చెక్క కూడా పెద్ద చెక్క, వెడల్పు చెక్క కూడా కాదు, ఇంకో సన్న చెక్కలు 2 చెక్కలు వేశారు. మనకి మంచాలు తక్కువకి ఎందుకు వస్తాయంటే ఇలా చేయగలిగితేనే తక్కువకి ఇవ్వగలరు షాపులోనే. మీకు ఈ మంచం షాపులోని ఒక 20,000కి అందుకు ఇచ్చేస్తారు. అదే ఈ మంచం మనం బయట నుంచి చేయించుకుంటే 60,000 అంత అయిపోతుంది. ఎందుకంటే బయట నుంచి చేస్తే మొత్తం టేక్ కర్ర వాడడం జరుగుతుంది. చూసారు కదా, మీకు ఇదే పట్టి చూపించాను కదా, ఇక్కడ ఇక్కడ ఇది అరంగులం సైజు ఉంది కదా. ఫ్రంట్ చూడండి, మీకు పైన కర్రలాగా ఆనాలని పైన బీడింగ్ కట్టారు. బీడింగ్ కడితే ఇది పెద్ద కర్ర అనుకుంటారు ఎవరైనా కదా, నేనన్నా చూసినా కర్ర అనుకుంటాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, మళ్ళీ ఈ చెక్క ఉంది కదా, మళ్ళీ ఈ చెక్క వేస్తారు అనుకుంటారు. కానీ చెక్క ఇది ఇప్పుడు మీకు సైడ్ చూపించిన ఇదే దళసరి చెక్కలు ఉంటాయి. అరంగులం చెక్కలు ఉంటాయి అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటే మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది వుడ్ జాయిలు ఉన్నాయి, ఇది సేవ, ఇదంతా సేవ ఉంది. ఈ పైన చూసారా ఎంత క్లియర్గా మీకు ఇక్కడ కనబడట్లేదు డిజైన్, ఎందుకంటే ఇది వైట్ కర్ర. ఏం చేశారంటే కలర్ వేసి పాలిష్ చేస్తారు, అందువల్ల ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి టచ్ అప్లు చేయాలి, టచ్ అప్లు చేస్తే ఇది పోయింది, దీనికి టచ్ అప్లు చేసాం మనం, దీనికి అలా టచ్ అప్లు చేస్తాం. ఓకే ఫ్రెండ్స్.